తెలుగు ప్రభ వ్యూవర్స్‌కి దీపావళి శుభాకాంక్షలు. నా పేరు రెహమాన్. మీ జర్నలిస్ట్‌ని. దీపావళి అంటేనే దేశమంతా అత్యంత ఘనంగా జరుపుకునే ఒక పండుగ. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా నార్త్‌లో అయితే దాదాపు 5 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు దీపావళిని. దక్షిణాదిలో దాదాపు 2 రోజులు లేదా 1 రోజు జరుపుకుంటారు. మొత్తానికి ఒక రోజు జరుపుకుంటారా, 2 రోజులు జరుపుకుంటారా అనేది కాకపోయినా మొత్తం దేశవ్యాప్తంగా పల్లె పల్లెలో, గ్రామ గ్రామాల్లో ప్రతి పట్టణంలోనూ వీధి వీధిన, వాడవాడలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. టపాసులు కాల్చుకుంటారు. బాణసంచాతో రాత్రంతా హోరెత్తిపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే శ్రీకాకుళంలో 2 గ్రామాలున్నాయి. ఈ 2 గ్రామాల్లో ఒక గ్రామం పేరే దీపావళి. ఆ గ్రామంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక రాజుకి సపర్యలు చేయడంతో ఆ రాజు ఆ గ్రామంలో వెలుగులు నింపాడనేది ఒక ప్రతీక. అందుకు గుర్తుగా ఆ గ్రామం పేరే దీపావళిగా ఉంది. ఇది గార మండలంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ఒక గ్రామం పేరు దీపావళి. సో, దానికి అనుగుణంగానే అక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే మరో పల్లె ఉంది. అది రణస్థలం మండలం. అదే జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఒక మండలంలో ఒక గ్రామానికి ఏకంగా దీపావళి పేరుంటే, మరో మండలం రణస్థలం మండలంలో పున్నానపాలెం. పున్నానపాలెం అనే గ్రామంలో ఏకంగా దీపావళి 200 ఏళ్లగా అక్కడ దీపావళిపై నిషేధం ఉంది ఏకంగా. నమ్మలేకపోయినా ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే గతంలో ఎప్పుడో గ్రామాల్లో సాధారణంగా కట్టుబాట్లు, తీర్మానాలుంటాయి. గ్రామస్తులు ఎప్పుడు పెద్దలు విధించినటువంటి పూర్వకాలంలో విధించినటువంటి కట్టుబాట్లను, తీర్మానాలను దాటి బయటకు పోరు. అదే లైన్‌పై నడుస్తుంటారు. సో, అందులో భాగంగానే దాదాపు 2 శతాబ్దాలుగా అంటే 200 ఏళ్లుగా రణస్థలం మండలంలోని పాలెంలో దీపావళి ఏనాడు జరుపుకోవడం లేదు. కారణం ఏంటని పరిశీలిస్తే ఎప్పుడో పూర్వకాలంలో ఒకప్పుడు అంటే 200 ఏళ్ల క్రితం వీళ్ళంతా దీపావళి ఉత్సవాల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక పాము దూరి నిద్రిస్తున్నటువంటి చిన్నారిని కాటేయడంతో ఆ చిన్నారి మరణించింది. అదే రోజు ఒక రైతుకు చెందినటువంటి 2, 3 ఎద్దులు కూడా చనిపోయిన పరిస్థితి. సో, దీన్ని ఒక అపశకునంగా భావించి అప్పట్లో పెద్దలు దీపావళికి దూరంగా ఉండాలని చెప్పి ఒక కట్టుబాటు చేశారు. ఆ కట్టుబాటు ఇవాల్టికి 200 ఏళ్లైనా సరే ఇవాల్టికి అదే కట్టుబాటును ఆ గ్రామం ఫాలో అవుతుంది. 200 ఏళ్లుగా ఆ గ్రామం ఎటువంటి దీపావళి ఉత్సవాలకు నోచుకోవడం లేదు.